ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశ పవన సాయి నృసింహస్వామి కృపా కటాక్షములతో ప్రియమైన ఆత్మ బంధువులందరూ కూడా హృదయపూర్వక నమస్కారంతో సాయి పాదదర్శుడు చెరకును నాగరం కృష్ణ. ప్రియమైన ఆత్మ బంధువులారా, మనం ఈరోజు సద్గురు సాయినాథులు వారి ఏకాదశ సూత్రాల గురించి మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. అంటే మనకేం బోధిస్తారో మనం విందాం. మనం అంటే వినేవాళ్ళము, పలికించేవాడు వాడు, పలికేడువాడు వీడనట్లుగా మనం ఏం చెప్తారో విందాం. అది నిమిత్త పాత్రదారులుగా మాత్రమే. అయితే షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అన్నదానికి బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఎన్ని జన్మల నుంచి అయితే మనం దుఃఖాలకి కారణభూతమైందో ఆ దుఃఖాలన్నింటిలో కూడా షిరిడీ ప్రవేశం సుఖ సంపదలు అందగలరని ఆయన వాగ్దానం చేశారు. మొట్టమొదటి సూత్రం ఎందుకు చేశారు అంటే, ఆయన అవతార పురుషుడు, ఆది మధ్యాంతరం కూడా ఆయనకు తెలుసు. సప్త సముద్రాల ఆవల ఉన్నా కూడా చేస్తున్నా కూడా నేను వాటిని అన్నింటిని కూడా గమనించగలను. అది క్షుణ్ణంగా నాకు తెలుసు అని ఆయన మనకి చరిత్రలో కానీ పెద్దల వల్ల అనుభవాల ద్వారా కానీ వేరే వేరే విధంగా మనకి తెలిసి ఉన్నాయి. అదేవిధంగా మనం అది దృష్టిలో పెట్టుకొని షిరిడీ ప్రవేశమే మన యొక్క గత జన్మల తారీఖు ఏదైతుందో ఆ పాపాలన్నింటిని కూడా మహోత్కృష్టమైన పరమాత్ముడు సకల దేవతా స్వరూపమైన సద్గురు సాయినాథులు వారు మనకి అత్యంత ప్రేమతో ద్వారకామాయి నుండి మనకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఏమనగా, జన్మల నుంచి మనం కర్మలన్నీ అనుభవిస్తున్నాము, ఆ కర్మలన్నింటిలో కూడా మీకు ఈ జన్మలో తీసేస్తానని అర్థం. అందుకనే మనకి ఎవరైనా భక్తులు చూడండి, షిరిడీ వెళ్ళగానే వెళ్ళొచ్చిన తర్వాత కష్టాలు ఎక్కువైపోయినాయి మాకు అని చెప్తారు. చాలామంది నోట విన్నాను నేను ఈ విషయాలు. అది ఎందుకు ఎక్కువ కాల మనం అంతరార్థం ఏంటన్నది బాబా గారి ఉద్దేశం ఏంటంటే మనకి ఈ సూత్రం ద్వారా మనకు జరుగుతుంది. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. సర్వం అంటే ఇంకా ఆది మధ్యాంతరం కోరుకుందన్నమాట. ఇప్పటి నుంచి ఎన్ని జన్మల నుంచి నువ్వు దుఃఖాలకు అనిపిస్తున్నావో ఉత్తమోత్తమైన మానవ జన్మని విముక్తుడు అవ్వడం కోసం విముక్తిని చేయడం కోసం నేను సంశుద్ధుడై ఉన్నానని వాగ్దానం చేశారు మొదటి సూత్రం ద్వారా. అటువంటి సూత్రం అది మహోత్కృష్టమైనది. మనం భక్తి శ్రద్ధలతో కనుక మనం ఈ సూత్రం యొక్క విలువ తెలుసుకొని తదనుగుణం మనం నడుచుకుంటే మనకంతా శుభమే జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి కష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తిని ఆయన ఇస్తాడు. అందుకనే ఆయన మన భారాలు మోసేవాడు ఆయన. అందుకని మనం ఏం చేస్తే ఎటువంటి మనం నియమాలు తీసుకోవాలంటే మనం చక్కగా ఆయన్ని సర్వస్వ శరణాగతి వేడుకొని ఆయన మార్గంలో నడవడానికి నాకు మార్గాన్ని చూపించు, నా సహాయ సహకారాలు అందించని చెప్తే మనం ఆ విధంగా మనం చాలా ఎటువంటి రుగ్మతులైనా కూడా చాలా చక్కగా ఈజీగా ఎటువంటి దుఃఖంతో కూడుకోకుండా అనుభవించగలరు. చాలా తేలికగా అయిపోతుంది మన